బీజేపీ కార్పొరేటర్ దాడిలో గాయపడిన బాధితుడిని పరామర్శించిన 29వ డివిజన్ అధ్యక్షుడు శంకర్ బాబు. గత 2 రోజుల క్రితం కిసాన్ నగర్ 29వ డివిజన్ నందు కార్పొరేటర్ సోమిడి వేణు మరియు అతని అనుచరుల దాడిలో గాయపడిన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగోలోతు శ్రీకాంత్ను పరామర్శించిన 29వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు తాండ్ర శంకర్ బాబు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి పార్టీ ఎప్పుడూ సహకారం ఉంటుందని, వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందేలా చూడాలన్నారు. అలాగే కార్పొరేటర్ సోమిడి వేణు ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా దాడులు చేయడం మానుకోవాలని హితవు పలికారు. దాడి జరిగిన ఈ రోజు వాసుకి పరామర్శించడం జరిగింది. బీజేపీ ఆగడాలు రోజు రోజుకు ఎత్తుమీరిపోతా ఉన్నాయి. ఇంతకు ముందు కిషన్ నగర్ అంటేనే అన్ని వర్గాలు, అన్ని జాతులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసినటువంటి కుటుంబాలని ఈ రోజు వాళ్ళ స్వార్థం కోసం విడదీసి పాలిస్తా ఉన్నారు. మరి కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ గారు మరి ఆయనకు సంబంధించినటువంటి అనుచరులతో ఇద్దరు అన్నదమ్ముల మీద దాడి చేసడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇదే కాదు, గతంలో కూడా చాలా ఇలాంటి ఎన్నో చేసినటువంటి సందర్భాలు సోమిడి వేణుప్రసాద్ గారు చేశారు. మరి భూ కబ్జాలు అయితేనేమి, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు చాలా చేసి ఉన్నారు. ఆయన 15 సంవత్సరాల తర్వాత ఒక చక్కటి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మా మంచితనాన్ని వినియోగించుకోకుండా డివిజన్ కాపాడవలసినటువంటి కార్పొరేటరే ఇలా గాడిలకు పాటుపడితే ఇంకా కంచే చేయను వేస్తే కావలేవరు అనే విధంగా తయారైపోయింది. కాబట్టి గౌరవ సిపి గారిని కోరుతా ఉన్నా, సార్, ఆ డివిజన్ లో గాంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా చాలా ఉన్నాయి. వాటిని ఎంకరేజ్ చేసే మంత్రులు కూడా అక్కడ ఉండరు. దయచేసి మీరు కూడా ఈ డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. అదే కాకుండా సోమిడి వేణుప్రసాద్ తమ్ముడు, నువ్వంటే చాలా గౌరవం ఉండేది, కానీ నువ్వు ఇలాంటి నీచమైన పనులకు దిగజారడము మంచి పద్ధతి కాదు. మార్చుకో. డివిజన్ ప్రజలంతా నిన్ను ఆశీర్వదించి ఒక కార్పొరేటర్ చేశారు. ఈ అవకాశాన్ని మంచిగా మర్చిపో తప్ప చెడుగా మర్చిపోద్దు అని చెప్పేసి సందర్భంగా పూర్తి చేస్తూ, మరి ఇక భవిష్యత్తులో మీరు ఇలాగనే కంటిన్యూ చేస్తాం, మేము చంపుతాము, పొడుస్తాము అని మీరు అనుకున్నట్టయితే ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ డివిజన్ అధ్యక్షునిగా నేను ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ, నా పేరు తాండ్ర శంకర్ బాబు, నేను 29వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.